ఈ వీడియో కార్తీక మాసం స్టార్ట్ కాకముందు తీసిన వీడియో. ఇప్పుడు కార్తీక మాసం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కార్తీక మాసంలో అసలు మేము నాన్ వెజ్ తినము. అయిపోయేదాకా మేము నాన్ వెజ్ ముట్టుకోము. మా ఇంట్లో కూడా ఎవరు తినరు. అండితే తింటారు కానీ నేను అండ కాబట్టి ఎవరు తినరు. కార్తీక పౌర్ణమి వరకు ఇంట్లో ఈవినింగ్ ప్రొద్దున దీపాలు పెట్టుకోవాలి కాబట్టి అందుకే నేను నాన్ వెజ్ వండను. ఇక మా బావని ఇంకో 4 days అయితే కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కదా. ఈరోజు ఫ్రైడే అందరు తింటారు కదా, ఫిష్ తీసుకురా, ఇక చికెన్ వద్దు బోర్ వస్తుందని చెప్తే ఫిష్ తీసుకొచ్చిండు. కానీ తీసుకొచ్చి మా బావ డ్యూటీకి వెళ్ళిపోయాడు. మా బావ ఏ రోజు వస్తాడో కూడా తెలియదు. ఇక మేమే తినేసినాం. ఇంత కర్రీ అసలు మా బావ లేకుండా అసలు తినగలుగుతామా, అసలు ఓడుస్తుందా ఓడదా అని అనుకున్నాము. నేను ఏమనుకున్నానో అదే జరిగింది. అసలు ఎట్లా వండిన కర్రీ అట్లనే ఉండిపోయింది. సాటర్డే రోజు మా బావ వచ్చిండు. మా బావ వచ్చి మా బావని సాటర్డే తినేసిండు. ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేసిరో చేయలేదో, నేను కడాయిలో వండిన కర్రీ వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి, ఎందుకంటే కడాయిలో చింతపులుసు చేస్తే కడాయి మొత్తం పాడవుతుంది. అందుకే వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసిన. ఓకే బాయ్.